ఈరోజు మా గార్డెన్‌లో 2 రకాల పువ్వులు చాలా సంతోషాన్నిచ్చాయి నాకు. అవేంటంటే, ఒకటి ఈ నాచు పూలుంటాయి గదా! టేబుల్ రోస్ అని అలా అంటారు గదా! అవి. నెక్స్ట్ ఏంటంటే వాటర్ లిల్లీస్. ఇవి బొండు మల్లె పూలంటారు కదండీ! అవి. అదే రోజ్, జాస్మిన్ అని కూడా అంటున్నారు. ఇవి మాల కట్టుకోవడానికి అవ్వదు. అయి పెట్టుకుంటే 1, 2 పూలు. మాక్సిమం మేమేంటంటే ఒక బౌల్‌లో వాటరేసి దాంట్లో ఈ పువ్వులు పెట్టేసి ఉంచుతున్నాం అలా. అందంగా కనిపిస్తాయని. ఇవి సెంటు గులాబీలు. అదే పన్నీర్ రోజ్ అంటారు కదా! అవి. ఏమైనా ట్రెడిషనల్‌గా వచ్చే ప్లాంట్స్ ట్రెడిషనల్‌వే. ఇవి ఎంత ఎండలున్నా గూడా చక్కగా పూలు పూస్తున్నాయి. ఇవి తర్వాత మన నాటు గులాబీ రెడ్ కలర్. నేను హైబ్రిడ్ కొన్న గులాబీలన్నీ ఇంచుమించుగా ఎండిపోయినాయి. అసలవి ఎందుకు ఎండిపోయినాయో గూడా తెలియలేదు నాకు. అన్ని మొక్కల్లానే అంటే అన్ని గులాబీ మొక్కలు ట్రీట్ చేసినట్టే వాటిని చూసాను. కానీ చాలా వరకు ఎండిపోయినాయి. అయితే ఈ నాచు పువ్వులేంటంటే హ్యాపీనెస్ అని ఈరోజు సండే. ఇవి నేను కాలేజీకెళ్ళిపోవడానికి ముందు ఇవి పుయ్యవు. అంటే కొంచెం సన్నొచ్చిన తర్వాతే కదా పూస్తాయి పూలు. అయితే ఈరోజు వీటి కలర్స్ ఇవన్నీ చూడ్డానికయింది నాకు. అలానే వర్షం వచ్చిన 2, 3 డేస్‌కి చాలా బడ్స్ వచ్చేసాయి ఈ లిల్లీస్‌కి. ఇవి గూడా నేను క్వార్టర్‌లెస్ 8కెళ్ళిపోతాను గాబట్టి, ఫ్లవర్స్ ఏమి ఎప్పటికి విచ్చుకోవు. ఇలా మొగ్గల్లానే ఉంటాయి. సో, ఈరోజు సండే అవ్వడం వల్ల ఏంటంటే, అవి విచ్చుకోవడం చూసానన్నమాట దగ్గరగా ఉండి. అయితే ఈ వీడియోలో నేను లాస్ట్ టైము ఒక వీడియోలో చెప్పాను. స్టూడెంట్స్, పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉంది. అంటే వాళ్ళు తీసుకునే గ్రూపుల గురించి అని చెప్పాను గదా! అయితే ఇదేంటంటే పర్టిక్యులర్‌గా నేను పేరెంట్స్‌కే చెప్తున్నాను. ఒక్కళ్ళు విన్నా గూడా నాకు హ్యాపీనే. అదేంటంటే ఇంతకుముందు టీచింగ్ ప్రొఫెషన్ అంటే చాలా ప్యాషన్‌తో చదివే ఒక ప్రొఫెషన్ అది. అంటే టీచర్ కావాలనుకుని చేసేది. ఇప్పుడేంటంటే ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువగా మనం ఉన్న ఏరియాలో జాబ్ చేయడానికి కొంచెం అనుకూలంగా ఉండేది టీచింగ్ ప్రొఫెషనే. సో, చాయిస్ కాదు ఛాన్స్ అంతే. అలా వచ్చి ఉన్నవాళ్ళే ఎక్కువ టీచింగ్ ప్రొఫెషన్‌లో ప్రెజెంట్. డెడికేటెడ్‌గా చెప్పేవాళ్ళు చాలా తక్కువ. సో, అలాంటప్పుడు మన పిల్లల గురించి అంటే చాలామంది పేరెంట్స్ చేసే పని. వాళ్ళ పిల్లల్లో ఉండే మైనస్‌ని ఎప్పుడూ టీచర్స్ దగ్గర చెప్పకూడదు. ఒకవేళ వాళ్ళేమైనా తప్పు చేసినా గూడా ఆహ్, అందరిలో కాకుండా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళతో ప్రైవేట్‌గా దాని గురించి చెప్పాలి. అంటే నేను అబ్జర్వ్ చేసిందిది. చాలామంది ఏంటంటే ప్రిన్సిపల్ గారు గాని, లేదంటే కొన్ని సబ్జెక్ట్ టీచర్స్ గాని, కొంచెం ఓన్ చేసుకొని మాట్లాడేటప్పటికి పేరెంట్స్ ఏంటంటే ఓపెన్ అయిపోయి, మా వాడిలా, మా అమ్మాయి ఇలా అలా చెప్తారు. చెప్పడం వరకు బానే ఉంటది. అప్పుడు బానే వింటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే పిల్లల్ని అర్థం చేసుకొని మాట్లాడతారు. రిమైనింగ్ అందరూ గూడా దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని పిల్లల్ని చాలా ఏడిపిస్తారు. అలా సఫర్ అవుతున్న వాళ్ళని నేను చాలా మందిని చూసాను. సో, ఎప్పుడు గూడా పిల్లల గురించి అలా చెప్పకూడదు. ఇప్పుడు పిల్లల మంచి కోసం జూసి వాళ్ళని చాలా మంచిగా చేయాలనుకోని ఒక ఐడియల్ పర్సన్‌లా అలా ఏం లేదిప్పుడు. మార్క్స్ కోసం ఆ టైం వరకు చదివించేసామా లేదా అంతే. టు బీ ఫ్రాంక్. సో, పిల్లల గురించి ఎప్పుడు అలా చెప్పొద్దు. చాలామంది అలానే చెప్తారు. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని, మీ నాన్నే ఇలా చెప్పాడు, మీ అమ్మాయి ఇలా చెప్పింది అన్నట్టు మాట్లాడతారు. అదైతే మాత్రం చాలా చాలా తప్పు. సో, అది సఫర్ అయ్యే వాళ్ళకే తెలుస్తది. సో, వాళ్ళేసే సెటైరికల్ డైలాగ్స్ గాని, లేదా క్లాస్‌లో అందరి ముందు మాట్లాడేవి గాని, ఇంటికొచ్చి మీతో చెప్పడం గాని, లేదు క్లాస్ రూమ్‌లోనే దాన్ని
ఇది కాదు అని మాట్లాడే ధైర్యం గాని పిల్లలకి ఉండదు. సో, వాళ్ళు చాలా సఫర్ అవుతారు. అంటే వన్ సైడెడ్‌గా చెప్పడం అని కాదు. మీకు బాగా క్లోజ్ అయ్యి, చాలా ముందు నుంచి తెలిసిన వాళ్ళు ఎవరికైనా చెప్తే ఓకే. అలా గాకుండా ఇప్పుడు జాయిన్ చేస్తున్నప్పుడు ఇంటర్మీడియేట్‌లో జాయిన్ చేసినప్పుడో, లేదా పేరెంట్ మీటింగ్‌కి పిలిచినప్పుడు డెఫినిట్‌గా అలా చెప్పొద్దు. చాలామందికి తెలీదు ఆ విషయం చెప్పేస్తారు. అలా చెప్పడం వల్ల మీ పిల్లలే ఎక్కువ సఫర్ అవుతారు. సో, దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకెందుకో ఇది చెప్పాలనిపించింది. అంటే నేను చూస్తూ పిల్లలు సఫర్ అవుతున్నది, ఎలా ఉన్నారు పిల్లలు, దాన్ని పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎవరి బిహేవియర్ ఎలా ఉందని లాస్ట్ 15, 16 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో, నా అబ్జర్వేషన్ బేస్ చేసుకునే చెప్పేవివి. అంటే మనం ఎప్పుడైనా పిల్లల్ని అలా ఓన్ చేసుకొని ఎవరైనా మాట్లాడితే దానికి మళ్ళీ వేరే అర్థాలు తీస్తారు. సో, ఎప్పుడు పిల్లల్ని బ్లేమ్ చేయాలనే చూస్తారు గానీ, ఏ బ్లేము ఆహ్, వాళ్ళ మీద పెట్టుకునేలా చూడరు. సో, ఈ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మా అబ్బాయి లేవడండి, ఫోను తోటే ఉంటాడండి, లేకపోతే అలా అండి, ఇలా అండి, ఇటువంటివి ఓపెన్‌గా చెప్పొద్దు ప్లీజ్.